హలో అండి. మేమైతే తిరుపతికి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళాము. వెళ్ళి అక్కడ చేరుకొని స్నానం చేసి అలిపిరి మార్గం నుండి తిరుమలకి చేరుకోవాలైతే అనుకున్నాము. అనుకున్న వెంటనే స్టార్ట్ అయ్యాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మధ్య మధ్యలో ఇలా ఆంజనేయ స్వామి, ఇలా గణపతి, చాలా టెంపుల్స్ ఉన్నవి. అలాగే ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఇలా జంతువులు కలవడము అసలు నేను కూడా ఊహించలేదు ఇలా కలుస్తాయేమో. సమ్టైమ్స్ ఎప్పుడో వస్తాయేమో అనుకున్నాను. బట్ నేను వెళ్ళే టైంలో డీర్స్ కానీ, కృష్ణ జింకలు, అలాగే ఇది ఏదో కొత్తగా ఉంది. ఇది దీని పేరేంటో నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి ఒక 4, 5 వచ్చినవి, చాలా బాగున్నవి. నిజంగా చెప్పాలంటే ఈ యాత్ర అనుకోకుండా ప్లాన్ చేసుకుంది. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా బాగుంది. దారి మధ్యలో వాటర్ బాటిల్స్, టీ, చాక్లెట్స్, పండ్లు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నవి. సో ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మోకాళ్ళ మార్గం త్రూ అక్కడ ఒక 5 మెట్లేమో ఎక్కాము మోకాళ్ళ మీద, ఎందుకంటే మన వల్ల కావట్లేదు. అక్కడి నుండి మెల్లిగా అయితే ఈ అందాలను చూసుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఓకే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మెల్లిగా అలిపిరి మార్గం అయితే కంప్లీట్ చేసాము. అక్కడ నుండి వెళ్ళి రూమ్లో స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి నైట్ 8 o'clock వెళ్ళాము. వెళ్తే 12:30, 1:30 వరకు మాకు దర్శనం అయిపోయింది. అద్భుతమైన దర్శనం. మేము బయటికి రావడానికి అరౌండ్ 1:45 to 2 అయింది. మాదే లాస్ట్ దర్శనం ఆ రోజు. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.